11వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. తర్వాత మాటలు అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడి రాజాగ్రహములకు భయపడక ఐగుప్తుకు తీసుకుపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే యొక్క 2 విశ్వాసం యొక్క క్రియలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. విశ్వాసము ద్వారా చేస్తున్న క్రియలు, విశ్వాసము ద్వారా మనం ఏమేమి చేయగలం, లేదా భక్తులు విశ్వాసం ద్వారా వాళ్ళు ఏమేమి చేశారో హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం అంతా కూడా నింపేశాడు. విశ్వాస వీరుల యొక్క జాబితా ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, మనందరం విశ్వాసులమే కాదా? మీ అందరూ ఎవరు? విశ్వాసులు. విశ్వాసంలో ఉండవలసింది ఏంటంటే, ఏమున్నా లేకపోయినా మొదటగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం మీలో ఉండాలి. నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకుండా దేవుడికి అసలు ఇష్టముగా ఉండుట అనేది అసాధ్యం అంట. ఇప్పుడు విశ్వాసం లేకుండా ప్రభువుకి ఇష్టంగానే ఉండలేము. కానీ చాలా మందికి ఏమిటంటే విశ్వాసం అనేది అంత్యకాలంలో ఏమని రాయబడిందంటే వాక్యంలో, అంత్యకాలంలో విశ్వాసం నేను కనుగొందనా అంటున్నాను అని రాయబడింది. అంటే క్రమేపీ ఏమవుతుంది అంటే అంత్యకాలంలోకి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఈ కాలంలో విశ్వాసంలో ఏం కరువవుతుందంటే విశ్వాసము కరువైపోతుంది. మైసూరు బజ్జీలో మైసూరు లేనట్లుగా, జీలకర్రలో కర్ర లేనట్లుగా ఏమండి విశ్వాసంలో ఏం కరువవుతుందంట? విశ్వాసమే కరువైపోతుంది. పేరుకు తప్ప వారిలో ఏముండట్లా? విశ్వాసం ఉండట్లా. అన్నిటికంటే సాతాను మనల్ని ఎక్కువగా మన మీద ప్రభావం చూపేది ఏ విషయంలో తెలుసా? దేవుని యొక్క విశ్వాసము విషయంలో, మనము దేవుని పట్ల కలిగిన విశ్వాస విషయంలో సాతాను ఎక్కువగా మనల్ని టార్గెట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలో విశ్వాసము గనక తొలగిపోతే, మనలో విశ్వాసము గనక బలహీనపరచబడితే, మనలో విశ్వాసము గనక అవిశ్వాసంగా మార్చబడితే మనం ఏమీ పొందలేము, ఏమీ చేయలేము. అలాగే ఈ భక్తిలో మనం ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. అందుకే విశ్వాసం యొక్క వీరులు వీళ్ళ గురించి చెప్తూ 11వ అధ్యాయం చివరికి వెళ్తే ఏమని రాయబడి అంటే, అక్కడ విశ్వాసుల 12 మొదట్లో చూస్తే సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించింది. చూడండి, ఈ సాక్షి సమూహం ఎవరిల్లంటే విశ్వాస వీరులే. 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితా. ఆ విశ్వాస వీరులు వారిలో ఉన్న విశ్వాసం వలన ఏమేమి పొందుకున్నారు, వారిలో ఉన్న విశ్వాసం ద్వారా ఏమేమి వారు చేయగలిగారు, వారిలో ఉన్న విశ్వాసం ద్వారా దేవుణ్ణి ఎలా మయంపరిచారు, వారిలో ఉన్న విశ్వాసం ద్వారా దేవుని ఎలా ఘనపరిచారు, వారిలో ఉన్న విశ్వాసం ద్వారా వారు ఏమేమి జయాలు పొందుకున్నారో ఈ 11వ అధ్యాయం అంతా కూడా రాయబడింది. ఈ రచయిత రాయబడిన ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? ఎందుకు ఇలా రాయబడి ఉంచాడంటే, అందరూ నా వైపు చూడండి, ఇలాంటి విశ్వాసాలు మనము కూడా కలిగి ఉండి మన జీవితాలలో కూడా దేవుని బలమైన కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘములలో దేవుడు చేయాలని ఆ రీతిగా దేవుని ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తి ద్వారా ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. వారి విశ్వాసముల ద్వారా చేయగలిగిన పనులు మనము కూడా చేయగలగాలి. వాళ్ళు సాక్షులుగా ఉన్నారంట. మేఘము వలె ఎలా ఉన్నారంట చెప్పండి? సాక్షి సమూహము. ఎలాంటి వాళ్ళు? సాక్షులు. వాళ్ళు దేనికి సాక్షులు తెలుసా? మన ఎదుట వాళ్ళు విశ్వాసము ద్వారా పొందుకున్న కార్యాలకు వాళ్ళు సాక్షులు. చూడండి, సాక్ష్యం చెప్తాం. దేనికి చెప్తాం సాక్ష్యం? ప్రభు మన జీవితాల్లో చేసిన మేలును బట్టి మనందరం ఏం చెప్తున్నాం చెప్పండి? సాక్ష్యాలు చెప్తాం.
అంటే నీ జీవితంలో జరిగిన సాక్ష్యము ఎదుటివారి జీవితాల్లోకి మాదిరిగా ఉండడానికి. అంటే ఇప్పుడు ఒక సాక్ష్యము మనకు వినబడినప్పుడు ఆ బిడ్డ జీవితంలో దేవుడు అలా చేశాడు కాబట్టి నేను కూడా చూడండి విశ్వాసం ఉంచితే నా జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యములు చేస్తాడు అని మనలో విశ్వాసము పెరగడానికి. హల్లెలూయా. రెండవదిగా దేవుడు మహిమపరచబడడానికి సాక్ష్యం చెప్తాం మనం. ఇక్కడ ఎవరున్నారంటే సాక్షులు ఆవరించి ఉన్నారంట మేఘం వల్లే. ఎవరు వీరంతా అంటే విశ్వాసం యొక్క సమూహముగా ఉన్నారు వీళ్ళంతా. ఎవరండి వీళ్ళు? విశ్వాస యొక్క సమూహము. విశ్వాసము ద్వారా వారు చేయగలిగిన ఆ కార్యముల గురించి చాలా స్పష్టంగా ఏ గ్రంథములో కూడా ఇంతగా విశ్వాస వీరుల గురించి రాయబడలేదండి. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం యొక్క వీరుల గురించి, విశ్వాసము గురించి, విశ్వాసము ద్వారా వారు పొందుకున్న కార్యముల గురించి, విశ్వాసం ద్వారా వాళ్ళు చేయగలిగిన క్రియల గురించి ఒకటి రాయబడింది. అర్థమైందా? ఒక అధ్యాయం అంతా కూడా అలాగా వ్రాసినట్లుగా ఎక్కడైనా ఉందా బైబిల్ మొత్తంలో? ఏమైనా ఉందండి? ఇది ఎందుకు ఈ వాక్యము ప్రభు మీ ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఈ రోజు మీరందరూ మీ గుండె నిండా ప్రభు మీద విశ్వాసముతో నింపుకోవాలని నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పచ్చు. హల్లెలూయా. ఎందుకంటే వ్యాపారస్తుడికి డబ్బు పెట్టుబడి అయితే క్రైస్తవులకు పెట్టుబడి ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసము ద్వారానే పొందుకోగలం ప్రభు దగ్గర. ప్రభు పదే పదే అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. పోచారు అంటాడు, అమ్మా నేను చేస్తానని నువ్వు నమ్ముచున్నావా? నమ్మకం లేకుండా ప్రభు కూడా కార్యాలు చేయడు. మేమెంత ప్రార్థన చేసినా మీలో నమ్మకం అనేది లేకపోతే, మీలో విశ్వాసం అంటే ఏంటి? ప్రభు మీద నమ్మకం. అది కనుక లేకపోతే కనుక మేమెంత ప్రార్థన చేసినా దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, మనలో ఏముండాలంట? విశ్వాసం. అలాగే యేసయ్యను ఆశ్చర్యపరిచే విశ్వాసాలు కూడా బైబిల్లో ఉన్నాయి లేవా? కనాను స్త్రీ విశ్వాసము యేసు ప్రభుని ఆశ్చర్యపరిచింది. శతాధిపతి విశ్వాసం యేసు ప్రభుని ఆశ్చర్యపరిచింది. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసాలు కూడా ఉన్నాయి. ప్రభువుని ఆశ్చర్యపరిచే విశ్వాసము కాకపోయినా ప్రభు దగ్గర కార్యాలు పొందుకునే విశ్వాసమైన మనలో ఉండునుగాక. హల్లెలూయా. కాదన్న మేము ప్రభువుని ఆశ్చర్యపడతామంటే ఇంకా అంతకు మించి సంతోషం ఏమీ కూడా లేదు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ చూస్తే ఇప్పుడు మోషే దగ్గరికి వద్దాం. ఈరోజు మోషే దగ్గర మనం కూర్చున్నాం కాసేపు. మోషే యొక్క విశ్వాసం ఏంటి అంటే 24లో ఏం చెప్పాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూడండి ఒక మాట. ఇప్పుడు ఈయన విశ్వాసం ఏంటి? విశ్వాసం ద్వారా ఈయన ఏం చేశాడంటే ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నా వైపు చూడండి, శ్రద్ధగా ఎటు చూడద్దు. విశ్వాసమును బట్టి మోషే అంట పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క ధనము ఓ పక్క, అలాగే క్రీస్తు విషయమైన నింద ఓ పక్క. రెండు కనబడుతున్నాయి మోషే ఎదుట. ప్రభు రెండు ఉంచాడండి. ఒకటేమో చెప్పండి నింద, ఒకటేమో 40 ఏళ్ళ ప్రాయంలో ఉన్నాడు మోషే. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఉన్నాయి మోషేకి. ఇప్పుడు దేవుడా ఐగుప్తా? ఇక్కడ ఒక పరీక్ష మోషేకి. దేవుడు కావాలా? ఐగుప్తు యొక్క ధనమని అక్కడ రాయబడింది, కానీ మనం చూస్తే ఐగుప్తు యొక్క అధికారం ఏమిటది? రాజు కుమారుడు. అక్కడ ఫరో ఏం చేస్తాడంటే తన కుమారుడు, తన సొంత కుమారుడైన రామ్సేత్ కంటే కూడా మోషేని ఎక్కువగా నమ్మాడు. కారణం ఏంటంటే మోషే ప్రతిభావంతుడు, ఏదైనా చిటికలో చేయగలిగిన సత్తా కలిగిన వాడు అనమాట మోషే. అందుకే ఫరో రాజుకి ఎవరి మీద గురుండేదంటే మోషే మీద ఎక్కువ గురుండేది.
తర్వాత కాలంలో కూడా మోషేనే రాజుగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు రాజు. నా వైపు చూడండి, ఇప్పుడేమో మోషే రాజు అవడానికి అవకాశం ఉంది. మోషేకి అధికారం వస్తుంది, లోక సంబంధమైన అధికారం, లోక సంబంధమైన ధనము, లోక సంబంధమైన సుఖాలు. ఓ పక్క ఏమో ఏం పెట్టాడు, నిందలు. ఏం పెట్టాడండి? ఏం పెట్టాడు అక్కడ? దేవుని బిడ్డలు క్రీస్తు విషయమైన నింద. ఆలోచన చేయండి, నిందలు కావాలా, అధికారం కావాలా, ధనము కావాలా, సుఖభోగాలు కావాలా? తెలుసుకోమంటున్నాడు ఇక్కడ మోషేని. కానీ మోషే ఏమంటున్నాడు? నింద. అక్కడ రాయబడిన మాట స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా, క్రీస్తు విషయమైన నింద. ఏ భాగ్యం అంట? ఎవరా తెంగరోడు లాగా ఉన్నాడు మోషే. చాలా మంది అనే మాట అదే. ఏంటంట నిందని ఎలా అనుకుంటున్నాడంట మోషే? అమ్మ అందరూ నా వైపు చూడండి. గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగం అంటే గొప్ప భాగ్యం ఇప్పుడు కాలంలో. రైల్వే ఉద్యోగం అంటే ఇంకా గొప్ప భాగ్యం కదా. ఇప్పుడు ఉన్న వాటిలో కల్లా రైల్వే ఉద్యోగం వస్తే అబ్బా అంటారు. పోనీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా గొప్ప భాగ్యమే. అదే మరి ప్రైవేట్ ఉద్యోగం అయితే పర్వాలేదులే అన్నట్లుగా మాట్లాడుతున్న కాలం. గొప్ప భాగ్యం అని లోకం అంటుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైల్వే ఉద్యోగం వస్తే రైల్వే ఉద్యోగం వదిలేసి ప్రభు దగ్గరికి వెళ్తావు. రైల్వే ఉద్యోగం కావాలంటే ఎవరైనా ఏం కోరుకుంటారంటే రైల్వే ఉద్యోగమే కావాలంటారు. ఎందుకంటే సెక్యూరిటీ, జీవితకాలం అంతా సెక్యూరిటీ ఉంటుంది గవర్నమెంట్ అంటే. చనిపోయేదాకా, ఇది చనిపోయినా పిల్లల భార్యకు కూడా ఏమొచ్చిందంట? పెన్షన్ వచ్చింది. ఒక ధైర్యం అనేది ఉంటుంది. అంటే ఎంప్లాయ్కి ఏముంటుందంటే ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కొడుకులు కూతుర్లు ఎవరైనా చూడకపోయినా ఆ తర్వాత కాలంలో ఆ పెన్షన్ ద్వారా అయినా చివరి వరకు బ్రతికేయచ్చని వాళ్ళలో ఒక ధైర్యం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. మరి ఒక ఉద్యోగం, గవర్నమెంట్, ఈ లోకం సంబంధించిన ప్రభుత్వం ఒక ఉద్యోగికే అంత ధైర్యం ఉంటే యేసయ్య బిడ్డకి ఇంకెంత ధైర్యం ఉండాలంటే? యేసయ్య బిడ్డకి ఇంకెంత ధైర్యం ఉండాలా? ఎందుకంటే ఈ లోకమును సృజించిన వాడు ఆయనే. ఈ లోకంలో ప్రభుత్వాలన్నింటికీ ప్రభుత్వము సర్వాధికారి ఆయనే. ఈ ప్రభుత్వాలన్నింటికీ కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడై ఉన్న యేసయ్య ఆయన. హల్లెలూయా. అందుకనే మనం ఇందాక చదివిన దాంట్లో నీతిమంతుడు ధైర్యంగా ఎలా ఉంటాడంట చెప్పండి. నిజంగా యేసయ్య నీ దేవుడు, నీ తండ్రి అయితే ఈరోజు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎటువంటి పరిస్థితి నీకు ఎదురైనా, ఎటువంటి సందర్భంలో నువ్వు ఉన్నా, ఎటువంటి సమస్యలో నువ్వు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు నీకు కలుగుతున్నా, ఎటువంటి దుఃఖ సమయంలో నువ్వు ఉన్నా, ఎటువంటి విచారంలో నువ్వు ఉన్నా, ఈ రోజు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఏ యేసయ్యను బట్టి నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. లోకపరమైన ఉద్యోగ విషయంలోనే అంత ధైర్యంగా మనం ఉండగలిగితే దేవాది దేవుడిని కలిగి ఉన్న నీవు ఇంకెంత ధైర్యంగా ఉండాలి. అవునా కాదా చెప్పండి? ఇంకెంత ధైర్యంగా మనం ఉండాలి. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్న దేవుడు అంటాడు, నేను విలువని ఎడబాయిన దేవుడను, నీకు సహాయం చేయవాడను నేనే. ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో పరిస్థితులను బట్టి, కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన. ఒకవేళ నువ్వు యేసయ్య విదిలించుకొని వెళ్ళిపోతే తప్ప ఆయన మాత్రం నిన్ను అన్నడు కూడా విడువని ఎడబాయిన వాడును అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మోషేకి అన్నాడు కదా, అధికారం నాకొద్దు, ఆ ధనము నాకొద్దు. ఐగుప్తు అనగా లోకం. ఈ లోకములో ఉన్న ధనము కంటే, ఈ లోకములో ఉన్న అధికారము కంటే, ఈ లోకములో ఉన్న భాగ్యము కంటే, ఈ లోకములో ఉన్న సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి అని మోషే అంటున్నాడు ఇక్కడ. అది విశ్వాసం. మోషే ఏం చేస్తాడో మోషే విశ్వాసం ద్వారా అంటే, మోషే విశ్వాసం ద్వారా ఆ ధనమును కాదనుకున్నాడు, ఐశ్వర్యమును కాదనుకున్నాడు, అధికారాన్ని కాదనుకున్నాడు. తర్వాతగా మనం చూస్తే కనుక సుఖభోగాలను కూడా అతను ఏమనుకున్నాడంట? వదులుకున్నాడు.
ఎవరు కావాలనుకున్నాడు ఆయన? విశ్వాసమును బట్టి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధం అనేది వదులుకుంటే దేవుడు నాకు అంతకంటే మేలైన ఇస్తాడని మోషే నమ్మాడు. మోషే నమ్మకం ఏంటి? చాలా మంది అంటారు, ఏ పిచ్చోడా మోషే ఉన్నా, అంత గొప్ప రాజుగా ఉండేది ఒక అధికారం. చాలా మంది అనే మాట ఏంటంటే, ఏ రాజు అయి మోషే తన ప్రజలను కాపాడుకోవచ్చుగా. ఏంటంట? రాజు అయి మోషే ప్రజలను కాపాడుకోవచ్చుగా. ఐగుప్తు యొక్క ధనము, ఐగుప్తు యొక్క అధికారం, అంటే మంచి అధికారం, మంచి వస్తే అవకాశం వస్తే ఎందుకు వదులుకున్నాడు మోషే? మోషే ఏమన్నా పిచ్చివాడా? ఏమండి, అది భాగ్యం అనుకుంటాడేంటి? నిందల భాగ్యం అనుకుంటాడేంటి? అవమానాలు భాగ్యం అనుకుంటాడేంటి? లోకంలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు చూస్తే కనుక ఎలా ఉంటుందంటే పిచ్చితనంగా ఉంటది, వెర్రితనంగా ఉంటది. నిజమండి. ఇప్పుడు నాకే రైల్వే ఎంప్లాయ్ వచ్చింది, ఒక ఉద్యోగం పక్కన ఉంది, ఒక పక్క ప్రభు దగ్గర పరిచయం ఉంది. నేను రైల్వే ఎంప్లాయ్ వదిలేసి కనుక, ఉద్యోగం వదిలేసి కనుక నేను కనుక ప్రభు దగ్గర ఉన్నాను అనుకోండి, మా బంధువులు కానీ, తెలిసిన వారు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వారు కానీ ఏమంటారు తెలుసా? నిజంగానే వీడికి తెంగరోడ్ రైడు, వీడికి వచ్చిన అదృష్టాన్ని ఏం చేసుకున్నాడు? వదిలేసుకున్నాడు రైడు, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు రీడు. అవండి, అలా అనుకోరా? అవండి అంటారా? చెప్పండి, మాట్లాడండి. అందరూ సీరియస్గా పెట్టాను మా దేవుని స్తోత్రం చెప్పండి. నాకు అవుతా ఉంటాయి, సీరియస్గా పెట్టారేంటి? నేను పాస్ట్ గారు మమ్మల్ని ఎక్కువ పంపిస్తున్నాను, నడిపెడుతున్నాను అన్నట్లుగా. మోషే ఏం చేశాడంటే, అంత శ్రేష్టమైన, నిజంగా చెప్పాలంటే క్రైస్తవులు ఎక్కువగా ఈ లోక సంబంధం వాటి కోసం ఆరాటపడుతూ ఉన్నారు కదా. ఈ లోక సంబంధం వాటి మీద మన మనసు ఉంటే ఎట్లాంటి చేయడం మన వల్ల కాదు, అట్లాంటి త్యాగాలు చేయడం మన వల్ల అవదు. ఎంత పెద్ద త్యాగం చేశాడు మోషే అంటే, ఇక్కడ చూడండి, నింద భాగ్యం అని ఎంచుకుంటున్నాడంట. ఎవరు కోరుకుంటారండి నిందలో? సరే పోతే ఉద్యోగం పోతే పోయిందిలే అనుకుంటే కాదు. ఏమి ఎంచుకున్నాడంట అక్కడ? చెప్పండి. నింద గొప్ప భాగ్యం. ఈ మనసు ఎవరికి వస్తుంది? అయితే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనం చూస్తే తర్వాత మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక మాటను మనం నేర్చుకున్నాం. నా వైపు చూడండి. విశ్వాసము మనలో దేవుని మీద ఉంటే ఏది విలువైనదో గ్రహించే మనసు కూడా మనకి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు లోకస్తుల పరంగా మనం ఆలోచన చేస్తే ఏది గొప్పది? రాజు గొప్ప, లేకపోతే నింద, దేవుడు క్రీస్తు బిడ్డగా ఉండడం, నిందపడడం గొప్ప అని అడిగితే ప్రపంచం అంతా చెప్పే మాట ఒకటే. ప్రపంచం అంతా చెప్పే మాట ఒకటే, రాజు అదే ఎంచుకోవాలి అని అంటారు. కానీ మోషే ఆలోచన విశ్వాసాన్ని బట్టి అని రాయబడింది అక్కడ. అంటే మోషే ఉన్న నమ్మకం ఏంటి అసలు అంటే, అక్కడ మనం చూస్తే నమ్మకం వల్లే మోషే పెద్దవాడైన తర్వాత ఏమండి ఐగుప్తు యొక్క రాజుగా ఉండడానికి నిరాకరించాడు. ఏం చేశాడంట? ఎందుకంటే ప్రతిదానికి ఉన్న సరైన విలువను గుర్తించేదే విశ్వాసం. అమ్మ చూడండి, ఏది సరైనది, ఏది విలువైనదో గుర్తించగలిగేదే విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే రాబోయే కాలములో అదృశ్యమైనవి వాటిని పొందుకోవడానికి లోకములో ఉన్న వాటి కంటే అవే గొప్పవి, విలువ కలివని నిశ్చయించుకొని నమ్మకాన్ని కలిగి ఉన్నందున వాటిని వద్దనుకున్నాడు. అర్థమైందా? ఎందుకు వద్దనుకున్నాడు మోషే అంటే అందరికీ తెలిసిన మాట ఒకటే. అందరూ అంటున్నారు ఐగుప్తు యొక్క ధనము కంటే సుఖభోగం. ఎందుకు అలా చేశాడు? అందరూ చూస్తే పిచ్చితనంగా చేశాడని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ చూడండి, విశ్వాసమును బట్టి చేసిన పని. అంటే మోషే యొక్క ఆలోచన విధానము విశ్వాసం ద్వారా ఎలా ఉందంటే, ఈ లోకములో ఉన్న చూడండి, ఈ లోకములో ఉన్న అధికారము కంటే, ఈ లోకములో ఉన్న ధనము కంటే, ఈ లోకములో ఉన్న సుఖభోగాల కంటే వీటిని వద్దనుకుంటే రాబోయే కాలములో మోషేకి వచ్చే వాటిని అన్నిటికంటే అవే విలువైనవిగా మోషే ఆలోచన చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ
ఈ ఆలోచన ఎవరికైతే రాదో వారిలో నిజమైన విశ్వాసం దేవుని మీద ఉండదు. విశ్వాసం అంటారు కానీ సరైన విశ్వాసం కోణానికి అది రాదు. ఎందుకంటే అసలు దేవుని బిడ్డ ఆలోచన వైఖరి ఎలా ఉండాలి? మనం ఇక్కడ పరవాసులుగా ఉన్నామని లేఖనం ఇక్కడ చూపరుస్తుంది. మన పౌరసత్వం ఇక్కడ లేదని వాక్యం మనకు చూపరుస్తుంది. మనం ఇక్కడ వారము కాదని మనకు తెలుసు. కానీ ఇక్కడ కొరకే మనము, ఇక్కడ ఆశీర్వాదం కొరకే మనం గురి కలిగి ఉంటే ఇక మనం పరలోకం అనేది ఎలా వెళ్ళగలుగుతాం? అందుకని ఇక్కడ వాక్యంలో మోషే ఏం ఆలోచిస్తుంది చెప్తున్నాడంటే, వీటిని వద్దనుకుంటే ఈ నిందలు మనం ఎదుర్కొంటే క్రీస్తుతో పాటు క్రీస్తుని ఐగుప్తు యొక్క ధనము కంటే అంటే దేవుని బిడ్డగా ఉన్నప్పుడు పొందే నిందల వలన కలిగే తర్వాత కాలంలో రాబోయే ఆ మహిమ, ఆ ఆశీర్వాదం ముందు ఇవి అలాంటివంట చెప్పండి, ఇవి విలువలేనివిగా అతను ఆలోచన చేశాడు. కాబట్టి అంత గొప్ప త్యాగము మోషే చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి, వాక్యంలో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:7-8 వచ్చినారు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అమ్మ అందరూ చెప్పండి. నాకు ఏమేమి లాభకరమై ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి కొరకు? ఇక్కడ ఏం కనబడుతుందో తెలుసా? లోక సంబంధమైన లాభాలన్నీ కూడా అవి నాకు విలువైనవి కావు. అందుకే అవి లాభాల కంటే కూడా నాకు ఎవరు ముఖ్యం అంటున్నాడు ఈయన? చెప్పండి. క్రీస్తు గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి, అతి శ్రేష్టమైన జ్ఞానము. నావే చూడండి, ఇప్పుడు మనకి ఒక లాభం ఉంది, మనకి లోకంలో ఒక మంచి ఆశీర్వాదం ఉంది. అది కావాలా? యేసు ప్రభు గురించిన జ్ఞానం కావాలంటే పౌలు ఏమంటున్నాడు ఇక్కడంటే, నాకు క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానం, మామూలుగా చెప్పట్లేదు ఆయన, అతి శ్రేష్టమైన జ్ఞానం, దానిని సంపాదించుకోవడానికి నాకు ఏవే లాభకరమైన వాటిని. నా వైపు చూడండి, ఒక త్యాగభరితమైన క్రైస్తవ జీవితం ఉంటేనే పరలోకం వెళ్ళడానికి దేవుడు కృపనిస్తాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మేవారు మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకపరమైన వాటి మీద వదులుకోగలిగిన ఒక త్యాగపూరితమైన సమర్పణ మనకు లేకపోతే పరలోకములో శ్రేష్టమైనవి మనం పొందుకోలేం. క్రీస్తును సంపాదించుకోవడానికి, క్రీస్తుని గురించిన జ్ఞానమును సంపాదించుకోవడానికి నాకు లాభమైన నష్టముగా నేను ఎంచుకున్నాను అన్నాడు. అర్థమైందండి? అంటే ఆయనకి లాభం వచ్చేవి చాలా ఉన్నాయి. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? పౌలుకు ఉన్న లాభాలు ఏంటో తెలుసా? పౌలు ఎవరో తెలుసా? పౌలు సన్హెద్రిన్ సభలో 72 మంది సభ్యుల యొక్క సభలో ఇతను ఒక ప్రముఖమైన వాడు. అలాగే యూదుల యొక్క అధికారము కలిగిన వాడు. ఇతను గనక ప్రభువును వద్దనుకొని యూదుల పక్షంకు వెళ్తే ఇతనికి చాలా లాభకరమైన విషయాలు ఉన్నాయి. చాలా వాళ్ళ దగ్గర ప్రతిఫలాలు పొందుకోవచ్చు. ఏమండి? అతను చాలా విశిష్టమైన ఆయన ప్రత్యేకతల గురించి చెప్తాడు. ఒకసారి ఆయనని గమాలి పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రం నేర్చుకునేవాడను, నేను సన్నిహితుల సభలో నేను ఒక ముఖ్య వ్యక్తిని అని చాలా విషయాలు చెప్తా ఉంటాడు. అతనికి ఉన్న నేను రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తిని, అట్లాగే నేను ఒక యూదుడను, నేను అధికారం కలిగిన వాడును, నేను ధనవంతుని, ఇట్లా చాలా మాటలు చెప్తా ఉంటాడు. కానీ ఒక మాట చెప్పిన, ప్రభువును సంపాదించుకోవాలంటే అంత తేలిక కాదు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఏవేవి లాభకరమై ఉన్నావో అటన్నిటిని నేను విడిచిపెడితేనే కానీ యేసు క్రీస్తుని నేను సంపాదించుకోగలిగా. యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన జ్ఞానముని నేను సంపాదించుకోగలిగా. హల్లెలూయా. తర్వాతగా కొన్ని మాటలు మనం చూద్దాం దానికి సంబంధించి. అలాగే ఇంకా మనం చూస్తే కనుక అదే హెబ్రీ పత్రిక 10:34 చదవండి. చూడండి, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారంట? దేన్ని ఒప్పుకున్నారంట? వాళ్ళు ఎక్కడున్నారంట? ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యమును ఉన్నదని ఎరిగి
చూడండి, వాళ్ళ ఆస్తులు కోల్పోవడానికి వాళ్ళు సంతోషంగా ముందుకు వచ్చారంట. ఏం కోల్పోవడానండి? ఆస్తులు కోల్పోతే ఎవరైనా సంతోషంగా ఉంటారా? ఉండరు. ఎవరుంటారు సంతోషంగా? ఆస్తులు కోల్పోయిన వారు ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరు. కానీ వీళ్ళు ఎలా వచ్చారంట? ఆస్తులు కోల్పోవడానికి సంతోషంగా ముందుకు వచ్చారని రాయబడి ఉంది కదా. అయితే ఎందుకు వచ్చారంట వాళ్ళు అలా సంతోషంగా? పోగొట్టుకుంటే వాళ్ళకి ఎందుకు సంతోషం అంటే, వాళ్ళు చెప్తున్నారు చూడండి, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. అతి శ్రేష్టమైనది ఏంటంట? అతి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉంది అని వాళ్ళు ఎరిగి ఉన్నారు, అని వారు తెలుసుకున్నారు. ఏముందండి చెప్పండి? మనకేముంది చెప్పండి అమ్మా, మనకేముంది? అతి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉంది మనకి. ఎక్కడుందంటే పరలోకములో మనకంటూ దేవుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా టెంపరవరీ. ఇక్కడ ఉన్నదంతా కూడా తాత్కాలికమైనదే. మనతో పాటు మన వెంట వచ్చేది మన క్రియలు మాత్రమే. మనకి గ్రంథంలో ఉందన్నమాట. ఏమొస్తాయి మనతో పాటు? మనం క్రియలు మాత్రమే వస్తాయి, కానీ మనం ఈ లోకంలో దేది మనతో కూడా రాదండి. ఆలోచన చేయండి. కానీ చాలా మంది క్రైస్తవులు నేటి దౌర్భాగ్యం అంటే ఈ లోక సంబంధుల వాటి కోసం వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. అందుకే ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. చెప్పండి, ఎక్కడ ప్రయాస వ్యర్థమవుతుంది? లోకములో నీ ప్రయాస ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఈ లోకములో మనం పడే ప్రతి ప్రయాస కూడా ఒక రోజు ఏమవుతుందంటే నశించిపోతున్నది. భూమి, ఆకాశము, భూమి కూడా ఏమవుతుందంట? కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఏమవుతాడంటే నిరంతరము నిలిచి. హల్లెలూయా. ఒక రోజు ఈ భూమి నాశనం అయిపోతుంది, ఏమండి? ఆకాశం నాశనం అయిపోతుంది. మహాబబులోను ఒక్క రోజులో ఏమైపోయిందంట? ఏమండి? ఒక్క రోజులో అది ఏమైపోయిందంట? నాశనం అయిపోయిందంట. ప్రజలు రొమ్ము కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారట. అయ్యో, మహాబబులోన్ అని పిలువబడిన పట్టణమా ఒక్క రోజులోనే నాశనం. ఎలా నాశనం అయిపోయింది? ఆలోచన చేయండి. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఈరోజు మీకు ఒక ప్రయత్నం, ఒక మిమ్మల్ని ఆలోచింపజేసే ప్రయత్నం ఏంటంటే, చూడండి, ఈ లోక సంబంధమైన ప్రయాస, ప్రభునందు పడిన ప్రయాస, మన ప్రయాస ప్రభునందుండును గాక. చెప్పండి, ఎక్కడ ఉండాలి? చూడండి, వాళ్ళు ఎందుకు సంతోషిస్తున్నారంటే వాళ్ళు అతి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యము వాళ్ళకు ఉన్నదని వాళ్ళు ఎరిగి ఉన్నారు. ఈరోజు అలాంటి ఆలోచన, అలాంటిది మీరు కూడా ఎరిగి ఉండాలని ప్రభు ఈ వాక్యం ఎందుకు తీసుకొచ్చాడు. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ లోకంలో ఏది ఉన్నా పోయినా మనం ఎప్పుడు కూడా విచారంగా ఉండాల్సిన అవసరత లేదు. వాళ్ళు ఆస్తులు పోయినందుకు వాళ్ళు ఎలా ఉన్నారట? వాస్తవంగా అయితే ఎవరు సంతోషంగా ఉండరు, కానీ మనం ఉంటాం. హల్లెలూయా. ఎవరుంటారు? క్రైస్తవుడు ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు ఈ లోకంలో ఆస్తులు పోయినా, లాభాలు పోయినా, ఏమంటే అధికారాలు పోయినా, సుఖభోగాలు పోయినా సరే సంతోషంగా ఉండగలిగేవాడు ఎవరో తెలుసా? నిజమైన క్రైస్తవుడే. ఎవరంటే? మీరందరూ నిజమైన క్రైస్తవులు అని అనుకుంటున్నారు. అవునా కాదా? మరి హల్లెలూయా కూడా పెద్దగా రావట్లేదు ఏంటో. ఉత్సాహంగా సంతోషంగా చెప్పాలి. మరి ఇందాకేమైంది? అది ఆ మనసు ఉందా లేదా అనేది చిన్న టెస్టింగ్ అనమాట. చూడండి, ఇంకో మాట చూద్దాం. లూకా సువార్త, సమయం అయిపోయింది, పరిగెత్తేస్తుంది ఈరోజు. లూకా సువార్త 14:33, 18, 28 నుంచి 30 తర్వాత విడిచిపెట్టకపోతే ఏమవుతాడంట? విడిచిపెడితే శిష్యుడు. 18 ఇప్పుడు ఏమన్నాడు? మాకు కలిగినది ఏంటంట? అమ్మా, ఏం చెప్తున్నాడు? పేరుతో చెప్పండి. మాకు కలిగినది విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం.
ఆ, చాలా రెట్లను. ఆ, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడండి? మీకులాగే పేతురికి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ చెప్పండి? ఇదే మాటను మత్తయి సువార్తలో చూడండి, 19వ అధ్యాయం 27వ వచ్చింది. అసలు చూడండి దేవుడు ఎంత గొప్ప దండం చేస్తున్నాడు ఇక్కడ. తర్వాత ఒక్క కంటే మత్తయి బాగా రాశాడు. అమ్మా ఎన్ని రెట్లు చెప్పండి? ఇటు చూడాలి అందరూ. ఎన్ని రెట్లు అండి? దేవుని నిమిత్తం నువ్వు ఏది విడిచిపెట్టినా దానికి ఎంత ఇస్తాడు దేవుడు తెలుసా? అమ్మా చెప్పాలి అందరూ కూడా. నువ్వు రెట్లు దేవుడు ఇచ్చిన గాక. తర్వాత ఇది గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు కొరకు ఎవరైతే ఈ లోకంలో వాటిని విడిచిపెడతారో అవి ఇక్కడ 100 రెట్లు మాత్రమే కాదు. అమ్మాయి చూడాలి, 100 రెట్లు మాత్రమే కాదు, పరలోకములో నుంచి దేవుడు కూడా దేవుడు ఇస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఇహమందు అలాగే పరమందు కూడా దేవుడు వారికి ఇస్తున్నాడు. పేతురికి డౌట్ వచ్చింది ఇక్కడ. మీకు కూడా వచ్చే ఉంటది ఎప్పుడైనా డౌట్. ఏమండి అంటున్నాడు, ప్రభా అన్నిటిని విడిచిపెట్టాం, నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాం, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాగా, మరి మాకేంటి, మాకేం కలుగుతుంది? ఇప్పుడు అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తాగా, మరి మాకేంటి? నేను వెంబడిస్తున్నప్పుడు మాకేమన్నా ఇస్తావా? మేమేమైనా పొందుకుంటావా నీ దగ్గర అని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రభువుని వెంబడించిన వారికి ఏ మేలు కలుగు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏది విడిచిపెట్టావో ప్రభు కొరకు, అందరూ నా పేరు చూడండి, ప్రభు కొరకు మీరు ఏది విడిచిపెట్టారో అది ఎన్ని రెట్లు ఇస్తారంట? ఎన్ని రెట్లు అండి? నా మాట కాదు, ఎవరు చెప్తున్నారు ఈ మాట తెలుసా? శిష్యులకు ప్రభు చెప్తున్నాడు. ఎన్ని రెట్లు అంట? 100 రెట్లు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, పాత నిబంధన భక్తులకి క్రొత్త నిబంధన శిష్యులు తీర్పు తీర్చబోతున్నారు. మీకు ఇంకా అర్థం కాల? కొత్త నిబంధన భక్తుల యొక్క విలువేంటో అర్థం కావట్లేదు. అవునా కదా? మనం లేకుండా వాళ్ళు ఏమవరంట? సంపూర్ణులు ఎవరంటే వాళ్ళు విశ్వాసం ద్వారా అన్ని గెలిచి ఆ 11వ అధ్యాయం మొత్తం అంతా కూడా వాళ్ళు జయించినన్ని రాశాడు కదా, అన్ని ఉన్న వాళ్ళు పక్కన నుంచి ఉంటారు మనం వచ్చేదా. మనం లేకుండా వాళ్ళు ఏమవరంట? కారణం ఏంటో తెలుసా? కారణం ఒకటే, వాళ్ళు గొర్రెపిల్ల రక్తములో కడగబడితే మనము దేవుని కుమారుడని యేసయ్య రక్తములో కడగబడ్డాం. గట్టిగా చప్పలు కొట్టండి ఈరోజు ప్రభువుకి. గట్టిగా చప్పలు గట్టిగా గట్టిగా చప్పలు కొట్టాలి ప్రభువుకి. గొర్రెపిల్ల రక్తము కంటే యేసయ్య రక్తము శ్రేష్టమైనది. హల్లెలూయా. అందుకే మనం లేకుండా వాళ్ళు ఏమవరంట? సంపూర్ణంగా. అందుకే శిష్యులకు దేవుడు ఎంత ఆధిక్యత ఇస్తున్నాడు తెలుసా? నా గురించి మీరు ఏది వదులుకున్నా, ఏమండి మత్తయి సువార్తలో కూడా ఉంది, నాకంటే మీరు ఏది కూడా ఎక్కువగా ప్రాముఖ్యంగా ఎంచకూడదు. తల్లినైనాను తండ్రినైనాను అన్నదం ఎవరిని కూడా నాకంటే ఎక్కువగా మీరు చూస్తే నాకు పాత్రలు కాదు. చూడండి దేవుడు ఎంత ఇక్కడ ఇస్తున్నాడు. 2 రకాల ఆశీర్వాదాలు కనబడుతున్నాయి, ఉన్నాయి కదా. అంటే భూమి మీద ఏదైతే వదులుకున్నామో దానికి ఎన్ని రెట్లు ఇస్తాడంట? 100 రెట్లు. అట్లాగే తర్వాత ఏమన్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18.
చూడండి, వెంటనే ప్రభు చెప్పగానే వారు ఏం చేశారంట, వారి వలలు, వారి కుటుంబాలు అన్నిటినీ, వారి ధనమును కూడా అన్నిటినీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈ వెంబడించిన విధానమే తర్వాత మనం ఇందాక చదివాం కదా మత్తయి సువార్తలో, ప్రభువా అన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు, మాకేంటి అని అడుగుతున్నాడు పేతురు. అర్థమైందా? తర్వాత 10:37 నుంచి చదవండి. 10వ అధ్యాయం. అవును, అదే కానీ పై వచ్చిన 37 చదవండి. తండ్రినైనను తల్లి అయినను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడు. చూడండి, ప్రాణము దక్కించుకునేవాడు ఏమవుతాడంట, నా నిమిత్తము, చూడండి, తా నిమిత్తము నా ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అర్థమైందా? అలాగే 13:13 చూడండి. 13:13 పై వచ్చిన కూడా చదవాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తే కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది, కలిగిన వాళ్ళకి ఇంకా ఇవ్వడం ఏంటి, లేని వారి దగ్గర కలిగింది తీసేయడం చెప్పండి. కలిగిన వారికంట ఏమిస్తున్నాడు, ఇంకా ఇస్తున్నాడంట, లేని వారి దగ్గర కలిగింది తీసేస్తున్నాడు. దీని అర్థం చెప్పండి. అంటే తలాంతలు ఒప్పుగాను. ఇప్పుడు ఒక తలాంత ఇచ్చిన వాడు ఏం చేశాడు అంటే, లేనివాడు ఆడెక్క ఇందేలా, ఇప్పుడు 5 ఇచ్చిన వాడు 10 చేశాడు, 2 ఇచ్చిన వాడు 4 చేశాడు, 1 ఇచ్చిన వాడు భూమిలో పాతేశాడు. అంటే ఇప్పుడు లేని దగ్గర ఏమి లేవు, లేని దగ్గర ఉన్నది కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు, ఉన్నవాడికి ఇచ్చేసాడు. అంటే ఉన్నవాడికి ఏమిస్తున్నాడు, ఇంకా ఇస్తున్నాడు. లేని వాడి దగ్గర ఏం చేస్తున్నాడు, ఉన్నది కూడా తీసేస్తున్నాడు. అర్థమైందా? అందుకే మీ తలాంతులు ఏం చేయాలి, దేవుని వరకు ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనం చివరిగా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా దేని గురించి మీకు చెప్పబడుతున్నాయి అంటే, చూడండి, ఇంకో మాట మీకు చూపిస్తా. పేతురు మొదటి పత్రిక చూడండి 4:12 నుంచి కొన్ని వచనాలు చదవండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4:12 నుంచి. చూడండి, క్రీస్తు శ్రమల్లో పాలువారైనప్పుడు ఏం చేయాలంట మనం చెప్పండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడంట. మీకేదో ఒక పెద్ద వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పారవేయనంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు దొంగగా కానీ ఇది చాలా శ్రేష్టమైన మాట. మరలా చెప్పండి చివరి మాట. అది కాదు ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టి ఏం చేయాలంట, దేవునికి స్తోత్రం కలుగును. నిజ క్రైస్తవుడు బాధను బట్టి సంతోషిస్తాడు.
అర్థమైందా? అర్థం కాలేదా మాటకు అర్థం? నిజ క్రైస్తవుడు ఏం చేస్తాడంట అంటే పై వచనాలు ఎందుకు చెప్పాడంటే మనం చేసిన తప్పులను బట్టి మనం బాధపడతాం కాదు. క్రైస్తవులమైన మనము మనకు కలిగే బాధలు హింసను బట్టి నువ్వు ఆ పేరు కలిగి ఉన్నందున నువ్వేం చేయాలంట? సంతోషపడాలి. ఎందుకో తెలుసా? రేపటి కాలములో నీకు కలగబోయే మహిమ. అర్థమైందండి? ఏమండి? ఈ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. దానికంటే విశ్వాసము చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పియు మహిమయు ఘనతగా కలుగుటకు కారణమవుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మనము శ్రమలు అనుభవించడానికి, సంతోషపడడానికి ఒక బ్యానర్ ఇచ్చాడు చూసా ఇందాక అక్కడ, క్రైస్తవుడు అనే బ్యానర్ నీకుంటే నీకొచ్చే బాధలు, నిందలు, అవమానాలను బట్టి నువ్వేమవ్వాలంట? ఎందుకో తెలుసా? రాబోయే కాలంలో నీకు వచ్చే మహిమ ఎదుట ఆ శ్రమలు, ఆ నిందలు ఎన్న తగినవి కావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాగ ఆలోచన చేశాడు మోషే, ఇలాగ ఆలోచన చేశాడు పౌలు. ఈ రోజు మనము కూడా ఇలాగ ఆలోచన చేయదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు పడే ప్రతి శ్రమ, ఇప్పుడు పడే నింద, ప్రతిదీ కూడా నువ్వు క్రీస్తు కొరకు పడుతున్నావు కాబట్టి, ప్రభు బిడ్డగా పడుతున్నావు కాబట్టి, క్రైస్తవుడిగా నువ్వు పడుతున్నావు కాబట్టి, నీకు రాబోయే కాలంలో వచ్చే మహిమ, ఘనత, మెప్పు ముందు ఇప్పుడు ఉన్నవన్నీ ఎనదగినవి కావు. అర్థమైందా? అందుకే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? మనం వాక్యంలో మనం వెళ్తే ఏమంటున్నాడు? అందుకే మోషే పెద్దవాడైన విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం ఎంచుకొని అల్ప భాగ పాప లోకం అనుభవించడం కంటే దేవుని ప్రజలను అనుభవించిన మీదని ఇచ్చి ఫరో కుమార్తె అయిన కుమారుని అనిపించుకుంటే ఒప్పుకోలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానముందు దృష్టి వచ్చాను. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం. పిచ్చోలే కాదు వద్దన్నది. అవునా? మోషే అయినా, పౌలైనా, పేతురైనా ఊరికే కాదు, ఈ లోక సంబంధమైన ఈ లాభాలు కానీ, లోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ, ఈ లోక సంబంధమైన అధికారాలు కానీ ఇవన్నీ ఎందుకు వద్దన్నారు? దానికి కలగబోయే ప్రతిఫలముగా, దానికి అవి వద్దనుకున్నందుకు, అవి వద్దనుకొని త్యాగం చేసి శ్రమలు పడినందుకు, నిందలు పడినందుకు, హింసలు పడినందుకు, అవమానం పడినందుకు దానికి తగిన ప్రతిఫలం ఉంది. ఏమండి? అందుకే మోషే దేని మీద దృష్టి పెట్టాడంట? ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి. ఈరోజు ప్రభు బిడ్డలారా, మీరు పడే శ్రమను బట్టి మీరు దుఃఖపడకండి. ఈరోజు ప్రభు మనకు నేర్పించే మాట ఉంటే వాటిని బట్టి మీరు ఏం చేయాలి తెలుసా? సంతోషించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? పక్కవారికి చెప్పగలరా? మీకు పడే శ్రమను బట్టి మీరు సంతోషించండి. ఎందుకంటే మీరు క్రైస్తవులనే, ఎందుకని మీరు క్రైస్తవులు కాబట్టి. ఎవరండి మనం? లోకంలో వాళ్ళు శ్రమలను బట్టి, కష్టాలు బట్టి దుఃఖిస్తారు. కానీ క్రైస్తవుడు ఏం చేయాలంట? సంతోషించాలి. ఎందుకంటే దీనికి ప్రతిఫలంగా కలగబోయే బహుమానం ఉంది. హల్లెలూయా. ఏముంది మనకి? అది దృష్టిలో పెట్టుకోవాలి, అది ఎరిగి ఉండాలి, అది ఆలోచన చేయాలి. అప్పుడే మనకేమవుతుందంటే వాటిలో కూడా మనము సంతోషించగలుగుతాం. మాసిదోనియా సంఘము ఏం చేసిందంట? ఏమంటే అత్యధికమైన శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఏం చేసిందంటే సంతోషించింది. హల్లెలూయా. ఎలా సంతోషించింది? ఎందుకు సంతోషించింది? వాళ్ళకి కలగబోయే బహుమానం, వాళ్ళకి కలగబోయే మహిమ, వాళ్ళకి కలగబోయే మెప్పు, వాళ్ళకి కలగబోయే ఘనతను వారు దృష్టిలో పెట్టుకున్నారు. హల్లెలూయా. ఇలాంటి ఆలోచన కనుక లేకపోతే శ్రమంలో మనం కృంగిపోతాం. ఇలాంటి ఆలోచన కనుక మనకు లేకపోతే బాధలు వచ్చినప్పుడు మనము ఏమవుతాం తెలుసా? నిరాశ చెందుతాం. ఇబ్బందులు కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నిరాశకు గురైపోతాం, అలాగే కృంగిపోతాం. అలాగే విశ్వాసంలో మనకేమొచ్చింది తెలుసా? అవిశ్వాసం మనలో ఏర్పడి మన ప్రభులోంచి దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏం చేయాలి? మనం సంతోషించే వారంగా. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే కూడా దేవుని బిడ్డలతో నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట.
ఆ కృప దేవుడు మన సంఘానికి దేవుడు దయచేయను గాక.